మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పూల బకెట్ పట్టుకొని కేదార్ స్వీటీ దగ్గరికి వస్తాడు. చిత్తూరు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మీరు కాదు కదా అని స్వీటీ అడుగుతూ ఉంటుంది. నిన్నటి వరకు నేను కాదు మేడం, ప్రసాద్ అతను ఉన్నాడు, కానీ ఈ రోజు నుంచి నేనే మేడం. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన మీ మూవీ ఒకటి అటర్ ఫ్లాప్ అయ్యింది కదా, అది అతను అవమానంగా ఫీల్ అయ్యి ఆ పదవి నుంచి తప్పుకున్నాడు. అయినా కూడా ఫ్లాప్లు విజయాలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. విజయం వచ్చినప్పుడు మాత్రమే కాదు కదా మేడం అభిమానం చూపించాల్సింది, ఫ్లాప్ వచ్చినా కూడా అభిమానం చూపించాలి. అలా తప్పుకోవటం, అలా అవమానంగా ఫీల్ అవ్వటం కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు అందరూ నన్ను ఎన్నుకున్నారు మేడం. అందుకే ఒకసారి మీకు కనపడి బొకే ఇచ్చి వెళ్దామని వచ్చాను మేడం. మీలాంటి ఫ్యాన్స్ మాకు ఉంటే మేము ఇంకా రెట్టింపుగా పనిచేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ నా కోసం వచ్చినందుకు. నీ మాటలు నన్ను చాలా ఇంప్రెస్ చేశాయి. రండి కూర్చోండి, ఏం కావాలి, కాఫీనా టీనా అని అడుగుతూ ఉంటుంది. మాకు కావలసిన ఆధారాలు తీసుకొని వెళ్ళటమే అని కేదార్ అంటాడు. ఏం మాట్లాడుతున్నారు అని స్వీటీ అడుగుతూ ఉంటుంది. మేడం, మీలాంటి వాళ్ళని చూసినప్పుడు 4 మాటలు మాట్లాడి సంతోషంగా ఉంటే బాగుంటుంది మేడం. కాఫీ టీలు ఏవి కూడా పనికిరావు మేడం అని కేదార్ ఇక ఆమెని మెచ్చుకుంటూ ఉంటాడు. అబ్బా, మీలాంటి ఫ్యాన్స్ని చూస్తుంటే నాకు కూడా కడుపు నిండిపోతుంది. నాకు మీలాంటి ఫ్యాన్సే కావాలి. నాకు మిమ్మల్ని చూసినందుకు ఎంత సంతోషంగా ఉందో. మీరు ఇంత దూరం వచ్చిన తర్వాత ఏమీ తీసుకోకపోతే ఎలా, ఏం కావాలి చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. కాఫీ అని కేదార్ అంటాడు. రాధా, వెళ్ళి కాఫీ తీసుకురా, ఏంటి ఇంకా అలా చూస్తూ నిలబడ్డావు అని అంటూ ఉంటుంది. కాఫీ పౌడర్ లేదు మేడం అని పని మనిషి చెప్తూ ఉంటుంది. జ్యూస్ అడిగితే ఫ్రూట్స్ లేవని చెప్తావు, కాఫీ అడిగితే కాఫీ పౌడర్ లేదంటావు, ఇంకేమున్నాయి ఇంట్లో అని స్వీటీ ఇక రాధాని కోప్పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే దాత్రి వెనుక వైపు నుంచి స్వీటీ గదిలోకి వెళ్తుంది. అక్కడున్న కబోర్డ్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. అక్కడ కొన్ని పాత న్యూస్ పేపర్స్ ఉంటాయి. ఇంత పాత న్యూస్ పేపర్స్ ఎందుకున్నాయి అని దాత్రి వాటిని చూస్తూ ఉంటుంది. మేడం, టీ అయినా పర్వాలేదు అని కేదార్ అంటాడు. వెళ్ళి టీ పట్టుకురా అని స్వీటీ అంటుంది. కొత్తగా పనిలో చేరింది, అందుకే ఏవి కాస్త తెలియలేం లేదు, ఏమీ అనుకోవద్దు అని స్వీటీ అంటుంది. అప్పుడే స్వీటీ మేనేజర్ అక్కడికి వస్తాడు. ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేశారు అని ఇస్తూ ఉంటాడు. స్వీటీ ప్రొడ్యూసర్తో మాట్లాడుతూ ఉంటుంది. దాత్రి ఒక్కొక్క న్యూస్ పేపర్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. అందులో ఒక న్యూస్ ఉంటుంది. విగ్రహాన్ని తవ్వి తీసిన ఆర్కియాలజిస్ట్ శ్రీనివాస్ మరణం అని ఉంటుంది. అందులో స్వీటీ ఫోటో కూడా ఉంటుంది. అసలు ఆర్కియాలజిస్ట్ శ్రీనివాస్ ఫ్యామిలీకి ఈ స్వీటీకి ఏంటి సంబంధం? చూస్తుంటే అసలు ఈ ఆర్కియాలజిస్ట్ ఫ్యామిలీకి ఈ స్వీటీకి అసలు సంబంధమే ఉన్నట్లు లేదు. ఆ ఫ్యామిలీ కూడా స్వీటీది కానట్లుంది. అయితే ఈ న్యూస్ పేపర్లో ఎందుకు ఈ న్యూస్ ఇలా ఉంది? అసలు వీళ్ళకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని దాత్రి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ న్యూస్ పేపర్లో ఉన్న ఆ న్యూస్ని దాత్రి తన ఫోన్లో ఫోటో తీసుకుంటుంది. ఇక పని మనిషి ఆ గదిలోకి వస్తుంది. దాత్రి కర్టన్ వెనుక దాక్కుంటుంది. ఎవరు అని గదంతా చూసినా ఆ పని మనిషికి ఎవరు కనిపించరు. సర్లే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాక్కున్న దాత్రి బయటికి వస్తుంది. గోడ మీద చూడగా అక్కడ స్వీటీ ఒక దేవుడి నగ వేసుకున్న ఫోటో కనిపిస్తుంది. దేవుడు మెడలో ఉండాల్సిన నగలు ఈ హీరోయిన్ మెడలో ఉండటం ఏంటి అంటే ఆ దేవుడు నగలకి ఈ హీరోయిన్కి ఏదో సంబంధం ఉంది అని ఆ ఫోటోని కూడా ఇక దాత్రి ఒక ఫోటో తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే వెళ్తున్న దాత్రిని పని మనిషి రాధా చూసేస్తుంది. ఎవరు నువ్వు అని ఇక గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయితే దాత్రి ఈ లోపే బయటికి వచ్చేస్తుంది. మేడం ఎవరో ఒక అమ్మాయి పరిగెత్తుకొని వెళ్ళింది మేడం, ఇంట్లోకి వచ్చి వెళ్ళింది అని చెప్తూ ఉంటుంది. సెక్యూరిటీ అని అసలు మీరంతా ఏం చేస్తున్నారు అని ఆమె అడుగుతూ ఉంటుంది. ఈరోజు సెక్యూరిటీకి నేను ఒక్కనే ఉన్నాను మేడం, మెయిన్ గేట్ దగ్గర ఉన్నాను అని చెప్తూ ఉంటాడు. అసలు ఆ అమ్మాయి ఎందుకు వచ్చి వెళ్ళిందో సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేయి అని హీరోయిన్ అంటూ ఉంటుంది. మేడం, సీసీ కెమెరాలో పనిచేయడం లేదు మేడం, ఈరోజే రిపేర్ చేయిస్తాను మేడం అని చెప్తూ ఉంటాడు. నాకు మీ ఇద్దరు బాగా తగలడ్డారు, ఇదొకటి, దీనికి పని సరిగా చేయటం చేత కాదు, నువ్వు ఒకడివి అని అయినా ఎవరో వచ్చి వెళ్ళుంటారులే అని లోపలికి వచ్చి చూస్తుంది. అక్కడ కేదార్ కూడా ఉండడు. ఇతను ఎక్కడికి వెళ్ళిపోయాడు అని స్వీటీ ఇక అడుగుతూ ఉంటుంది. ఏమో మేడం, నాకు తెలియదు అని పని మనిషి అంటుంది. సరేలే అని స్వీటీ ఇక లైట్ తీసుకుంటుంది.
దాత్రి కేదార్లు అక్కడి నుంచి కారులో బయలుదేరి వచ్చేస్తారు. వైజయంతి మంటకి ఇక వెలువెల్లాడిపోతూ కెవ్వుమని కేక పెడుతూ ఉంటుంది. అమ్మమ్మ అరవకు అని యువరాజ్ నిషి ఇద్దరు ఇక ఆ వైజయంతి నోటిని మూసేస్తూ వాటర్ తాగు అని తాగిపిస్తూ ఉంటారు. అసలు ఆ జగదాత్రికి ఇంత ధైర్యం ఉంటే ఇలా గొడ్డు కారం కలిపి నీకు తినిపిస్తుంది అని నిషి ఇక గట్టి కోపడుతూ ఉంటుంది. అసలు నేను చెప్తూనే ఉన్నాను, మీరు విన్నారా? ఒకరి తర్వాత ఒకరు ఆ గొడ్డు కారం అన్నం నాకు అందరూ తినిపించేశారు. నా కడుపు మండిపోతుంది. కడుపులో ఎంత మంటగా ఉందో తెలుసా అని వైజయంతి అంటూ ఉంటుంది. అమ్మ, నువ్వు ఇలా అరుస్తూ ఉన్నావంటే వీళ్ళ అమ్మతో పని లేకుండా అక్క వాడి ఆస్తి వాడికి ఇచ్చేస్తుందమ్మా, అరవకమ్మ అని యువరాజ్ ఇక చెప్తూ ఉంటాడు. అసలు నాకెంత మండిపోతూ ఉందో మీకెలా అర్థమవుతుంది? బెల్లం తెప్పించమని చెప్పాను, తెప్పించారా అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. ఇదిగోండి అత్తయ్య తినండి అని నిషి బెల్లపు ముక్కల్ని ఇస్తూ ఉంటుంది. వైజయంతి ఇక బెల్లం తింటూ ఉంటుంది. సారీ అత్తయ్య, ఆ జగదాత్రి ముందు మేం కూడా నటించాలి కదా అని అలా తినిపించాం అంతే. అయినా అందులో అంత కారం ఉందని తెలిస్తే మేమెందుకు తినిపిస్తాము అని నిషి ఇక అడుగుతూ ఉంటుంది. అయినా ఆ జగదాత్రి ఎందుకు అలా చేసిందో దాని గురించి ఆలోచించాలి కదా. నేను చేస్తున్న యాక్టింగ్ గురించి ఆ అమ్మకి ఏమన్నా తెలిసిపోయిందా ఏంటి? అందుకే నాకు అలా తినిపించిందా ఏంటి అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇక కేదార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. దాత్రి తాను తీసుకొచ్చిన ఫోటోలన్నింటినీ కూడా కేదార్కి చూపిస్తూ ఉంటుంది. అసలు చనిపోయిన ఆ ఆర్కియాలజిస్ట్ కుటుంబానికి ఈ స్వీటీ హీరోయిన్కి ఏదో సంబంధం ఉంది. ఆ ఆర్కియాలజిస్ట్ ఫ్యామిలీ మొత్తం కూడా సూసైడ్ చేసుకుందని న్యూస్లో ఉంది. ఆర్కియాలజిస్ట్ మొత్తం కుటుంబం సూసైడ్తో ప్రాణాలు పోగొట్టుకుని ఉంటే తన ఫ్యామిలీనే ఈ అమ్మాయి కూడా అయి ఉంటే మరి ఈ అమ్మాయి కూడా ప్రాణాలు పోయి ఉండాలి కదా. కానీ తన ప్రాణాలు అలాగే ఉన్నాయి అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి అంటే దేవుడి మెడలో ఉండాల్సిన నగ ఈ స్వీటీ మెడలో ఉన్నాయి. అవి కరెక్ట్గా నిజమైన పద్ధతిలో వచ్చినవి అయితే కాదు, ఏదో దొంగ పద్ధతిలోనే వచ్చి ఉంటాయి. కానీ ఎలా వచ్చాయి అన్న దాని గురించి మనం మొత్తం ఎంక్వైరీ చేయాలి. ఆ దొంగలతో ఈ హీరోయిన్కి సంబంధం ఉందా? ఆర్కియాలజిస్ట్ కుటుంబానికి ఈ హీరోయిన్కి మధ్య ఉన్న సంబంధం అంతా కూడా కనిపెట్టాలి అని దాత్రి చెప్తూ ఉంటుంది. ఈ రోజు ఆ జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా బయటికి వెళ్ళే పని పెట్టుకున్నారు. అందుకే నీకు ఇలా తినిపించి వెళ్ళినట్లుంది అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. ముందు ఈ విషయం నాన్నకి చెప్పాలి అని యువరాజ్ అంటాడు. కౌశికి వదిని కూడా చెప్తాం అని వాళ్ళు తెగ సపోర్ట్ చేస్తూ ఉంటుంది కదా అని వైజయంతి నిషి చెప్తూ ఉంటారు. చెప్పి వాళ్ళు పని చెప్దాం, ఇంతకీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కనుక్కోండి అని వైజయంతి అంటూ ఉంటుంది. ఆ హీరోయిన్ని అరెస్ట్ చేసి మొత్తం నిజాలు రాబడితే సరిపోతుంది కదా దాత్రి అని కేదార్ అంటూ ఉంటాడు. ఆ హీరోయిన్ కేవలం సస్పెక్ట్ మాత్రమే. ఇప్పుడు దేవుడి మెడలో ఉండాల్సిన నగలు నీ దగ్గర ఎందుకున్నాయి అని అడిగితే సేమ్ అలాంటి నగలే చేయించుకున్నాను అని చెప్పే అవకాశం ఉంది. ఒకవేళ తనని అరెస్ట్ చేసి మనం ఎంక్వైరీ చేశామే అనుకో, దీని వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని హోమ్ మినిస్టర్ ఆల్రెడీ చెప్పారు కదా. కాబట్టి ఆ పెద్ద తలకాయలు ఎవరైనా సరే ముందు జాగ్రత్త పడతారు, మనకి దొరకకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి మనం అరెస్ట్ చేయకూడదు, మనం మెల్లగా నిజాలు తెలుసుకోవాలి, ఆ పెద్ద తలకాయ ఎవరన్నది తెలుసుకోవాలి అని దాత్రి అంటుంది. ఇక అప్పుడే హోమ్ మినిస్టర్ ఆదికేశవ ఇంట్లో పేపర్ చదువుతున్నట్లు మనకి చూపిస్తుంటారు. ఇక ఈలోపే నిషి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. చెప్పు నిషి అని దాత్రి అంటుంది. ఎక్కడున్నారు? ఇంకా రాలేదేంటి? ట్యాబ్లెట్లు ఇంకా దొరకలేదా అని నిషి అడుగుతూ ఉంటుంది. అత్తయ్య గారి ట్యాబ్లెట్ల కోసం మేము చాలా మెడికల్ షాపులు తిరిగాము, ఎక్కడా లేవంట. ఇంకో 2 డేస్లో వస్తాయి అని చెప్తున్నారు అని దాత్రి అంటుంది. అయితే 2 డేస్ వరకు ఇంటికి రారా, త్వరగా వస్తావా లేదా అని నిషి అరుస్తూ ఉంటుంది. సరే వచ్చేస్తాం నిషి అని దాత్రి ఫోన్ కట్ చేస్తుంది. వచ్చేస్తున్నారులేండి అత్తయ్య అని నిషి అంటుంది. విషయం తెలిసిపోయిందేమో దాత్రి అని కేదార్ అంటాడు. తెలిసిపోతే ఏంటి కేదార్, మహా అంటే ఆ అన్నాన్ని నాకు కూడా తినిపిస్తారు, లేదంటే ఇంట్లో నుంచే వెళ్ళిపోమని చెప్తారు. మనల్ని ఇంట్లో నుంచే వెళ్ళిపోకుండా యువరాజ్ అయితే అడ్డుకుంటాడు కదా, లేదంటే తిడతారు, అంతే కదా. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను అని దాత్రి అంటుంది. ఇక సాధు నాయక్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. జై హింద్, చెప్పండి సార్ అని దాత్రి ఇక చెప్తూ ఉంటుంది. సిటీలో డ్రగ్స్ దందా జరుగుతోంది. ఈ దందా జరిపిస్తున్నది ఎవరో తెలుసా? అమ్మాయిలే డ్రగ్స్ డీలర్గా మారిపోయారు, కాబట్టి మీరే కాపాడాలి అని చెప్తూ ఉంటాడు. అలాగే సార్, మేము వాళ్ళని పట్టుకుంటాం అని దాత్రి అంటుంది. అమ్మాయిల్ని డ్రగ్ డీలర్స్ ఏంటి దాత్రి అని కేదార్ అడుగుతూ ఉంటాడు. నాకు కూడా అదే షాకింగ్గా ఉంది కేదార్ అని. నేను లొకేషన్ చెప్తాను, మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చాయి ఆ లొకేషన్కి పెద్ద కేదార్ అని దాత్రి అంటుంది. ఇక డ్రగ్ డీలర్ కారుని దాత్రి కేదార్లు ఒకవైపు
కిరణ్ ఇంకొక కానిస్టేబుల్ వెనక వైపు అడ్డుకుంటారు. ఆ రౌడీ ఒక అమ్మాయి మెడపై కత్తి పెడతాడు. మీరు కనుక గన్ను దించకపోతే ఈ అమ్మాయి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని బెదిరిస్తూ ఉంటాడు. చెడి మనం వాళ్ళకి భయపడడం ఏంటి, కాల్చి పారేద్దాం అని కేడి అంటూ ఉంటారు. మనకి వాళ్ళని పట్టుకోవడం ఎంత ముఖ్యమో ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడడం కూడా అంతే ముఖ్యం కేడి, కాబట్టి కాస్త ఆగు అని జేడి తన గన్ను కిందకు దించేస్తుంది. రే వాళ్ళ గన్నులన్నీ లాక్కొని కారులో వేసేరా అని రౌడీ చెప్తూ ఉంటాడు. ఇంకో రౌడీ గన్లన్నీ తీసుకొని కారులో పెట్టేస్తాడు. ఇక అప్పుడే కేదార్ ఒక రౌడీని కడుపులో బాగా కొడతాడు. వాడు కింద పడతాడు. ఈలోపే యామినిని కారులో నుంచి దించుతారు. గన్ గురిపెట్టుంటారు. యామినియా అని జేడి కేడి కూడా ఇద్దరు షాక్ అయి చూస్తూ ఉంటారు.